హాయ్ అండి అందరికీ. ఇంటిల్లపాది ఆయుష్ను పెంచే యమదీపం ఎలా పెట్టాలనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకసారి వీడియో మొత్తం విన్న తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రూప్లో షేర్ చేయండి, ఒక లైక్ వేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ యమదీపం ఎలా పెట్టాలి అనేది మనందరం తెలుసుకుందాం, నేర్చుకుందాం, చేసుకుందాం. ఈ యమదీపం పెట్టాల్సిన ముఖ్యమైన రోజు ఎప్పుడంటే అండి, ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు. దీన్నే మనం ధనత్రయోదశి కూడా అంటాం. ధనత్రయోదశి నాడు లక్ష్మీ పూజ చేసుకుంటాం అందరం. కానీ అంతకంటే ముందుగా మనం గుమ్మంలో యమదీపాన్ని పెట్టి యముణ్ణి శాంతపరిచి లక్ష్మీ పూజ చేసుకోవాలని మనలో ఎంతమందికి తెలుసు? ఒక్కసారి ఆలోచించి నాకు కామెంట్లో చెప్పండి. ధనాన్ని ఆర్జించాలన్నా ముందు మనం బాగుండాలి కదండి. అందుకనే ముందు గుమ్మంలో యమదీపం పెట్టి ఏ పనైనా మొదలు పెట్టాలి. ముందుగా ఈ యమదీపం కోసం వెండి దీపపు కుంది అయితే మరీ శ్రేష్టం అండి. లేని పక్షంలో ఇత్తడి దీపపు కుంది కానీ, అది లేదా మట్టి ప్రమిదైనా వాడుకోవచ్చు. మనం ఎటువంటి ఇబ్బంది లేదు. దానిలో తామర ఒత్తి దొరికితే ప్రయత్నం చేయండి, లేదంటే పత్తి ఒత్తైనా వేసుకోవచ్చు. దాంట్లో నువ్వుల నూనె మాత్రమే పోసుకోవాలండి. గుమ్మం ముందు పెడుతున్నామని ఆవు నేతిని కాదు, నువ్వుల నూనె మాత్రమే పోసుకోవాలి. ఇలా తయారు చేసిన దీపాన్ని మనం ఇంటికి తూర్పు వైపుగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. తూర్పు వైపు గుమ్మం లేదు అనుకునే వాళ్ళు మీ ఇంటి గుమ్మానికి కుడివైపున ఈ దీపాన్ని పెట్టి వెలిగించుకోవాలి. అలాగే ఆ దీపానికి పువ్వులు, అక్షింతలు సమర్పించి నైవేద్యం కూడా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఇంట్లో మనం అప్పుడు అమ్మవారి పూజని మొదలు పెట్టుకోవాలి. ఈ దీపం పెట్టుకోవడం వలన ఇంట్లో ఎవ్వరికి అపమృత్యు దోషం అనేది ఉండదండి. ఇంటిల్లపాది ఆయురారోగ్యాలతో ఉంటారు. సాక్షాత్తు ఈ విషయాన్ని ఆ యముడే చెప్పాడంట. ఎవరైతే బహుళ త్రయోదశి నాడు అంటే ధనత్రయోదశి నాడు ఈ దీపాన్ని గుమ్మం ముందు వెలిగించి నాకు దండం పెడతారో వారింటికి ఎటువంటి అపమృత్యు దోషము ఉండదు అని చెప్పారంటండి సాక్షాత్తు ఆ యముడే. అందుకని దయచేసి అందరూ పాటించండి. చాలా చిన్న పనే కదా, ఇంట్లో ఎటు దీపాలు పెట్టుకుంటాం. గుమ్మం ముందు ఒక్క దీపం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇంత నైవేద్యం పెట్టుకుంటే ఇంటిల్లపాదికి మంచి జరిగిద్దంటే ఇంకేం కావాలండి. దయచేసి అందరూ పాటించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి, చూపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.